పుంగనూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ నియోజకవర్గంలో ఉన్న రైతులకు ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు, మరీ ముఖ్యంగా ఆయన డైరీకి సంబంధించి సదము సోమల మండలంలో ఉన్న రైతులు ఏ విధంగా నష్టపోతున్నారు, ఏ విధంగా వాళ్ళని దోపిడీ చేస్తున్నారనే దాని మీద ఈ నెల 15వ తేదీ రైతు బేరీ కార్యక్రమాన్ని తలపెట్టి దానికి సంబంధించి గత 4వ తేదీన ప్రకటించడం జరిగింది. ఈ రైతు బేరీ కార్యక్రమం గురించి రైతుల్లో ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి భారత చైతన్య యువజన పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు సోమల మండలంలో రైతుల్ని పల్లెల్లో ప్రజల్ని కలుస్తుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన గూండాలు మా కార్యకర్తల మీద, మా నాయకుల మీద, వాళ్ళకి సంబంధించిన వాహనాల మీద, మహిళల మీద దాడి చేసి వాళ్ళని దుర్భషలాడి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తే దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్కి సమాచారం అందిస్తే వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సోమల ఎస్ఐ వాళ్ళ సిబ్బందితో వెళ్ళి దాడి చేసిన వాళ్ళని, అక్కడ గొడవ సృష్టించిన వాళ్ళ గురించి ఏం మాట్లాడకుండా ఎవరైతే శాంతియుతంగా పల్లెల్లో ప్రచారం చేసుకుంటున్నారో వాళ్ళనందరినీ కూడా తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. సుమారు ఇప్పుడు రాత్రి 9 గంటల సమయం అయింది. సుమారు 20 మంది దాకా మహిళలని ఎటువంటి వాళ్ళకి ఏం చేయబోతున్నారు, కేసు పెడుతున్నారా లేదా తప్పుడు కేసులు పెడుతున్నారా, ఇంకొకట ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అక్రమంగా స్టేషన్లో నిర్బంధించారు. ఇది చాలా దారుణమైన చర్య. దాడి చేసిన వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకోకుండా ప్రశాంతంగా రైతులను కలుస్తున్న మహిళల మీద, కార్యకర్తల మీద ఈరోజు మీరు తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేయడము చాలా దారుణము. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, కొంతమంది అధికారులకు, ముఖ్యంగా ఇక్కడ పుంగనూరు ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి గారు మెప్పు పొందాలని చాలా ఎక్కువ మీరు మీ పరిధి దాటి ఒక పోలీస్ వ్యవస్థలో పనిచేస్తున్నామన్నట్టు కాకుండా రామచంద్రారెడ్డి సొంత ఉద్యోగికి పనిచేస్తున్నట్టుగా పనిచేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు పద్ధతి మార్చుకోవాలి. దీని మీద వెంటనే ఎవరినైతే మా వాళ్ళని అరెస్ట్ చేశారో సుమారు 50 మంది దాకా అక్రమంగా ఈరోజు స్టేషన్లో కూర్చోబెట్టుకున్నారు. ఎటువంటి కారణం లేకుండా. అందులో సుమారు 20 మంది దాకా మహిళలు ఉన్నారు. రాత్రి 9 గంటలు అవుతుంటే కూడా మా అడ్వకేట్లు వెళ్తుంటా, మీడియా వాళ్ళు వెళ్ళినా ఎవరికి సమాధానం చెప్పకుండా లోపల కూర్చోబెట్టుకొని ఈరోజు చాలా తీవ్రమైన తప్పిదాలు చేస్తున్నారు ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి కోసము. అదేవిధంగా ఇప్పటికిప్పుడు చౌడేపల్లి సిఐ గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ ఈ ప్రాంతంలో డిసెంబర్ 1వ తేదీ నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంది అని చెప్పి ప్రెస్ నోట్ రిలీజ్ చేయడము ఇంతకంటే నీచమైన చర్య ఇంకొకటి ఉండదు. అంటే కొంతమంది అధికారుల దృష్టిలో పుంగనూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి కాకుండా ఇంకెవ్వరూ రాజకీయాలు చేయకూడదు, ఇంకెవరు ప్రజలను కలవకూడదు, ఇంకెవరు ప్రజా సమస్యలపైన స్పందించకూడదని కొంతమంది అధికారులు ఈరోజు విచ్చలవిడిగా ప్రవర్తించే కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు ఈ ప్రవర్తన మార్చుకోకపోతే మీ అందరి మీద కూడా న్యాయపరమైన చర్యలకు కూడా నేను ముందుకెళ్తానని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, మా వాళ్ళని ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళని వెంటనే రిలీజ్ చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.